శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 21 జూలై నుంచి 27 జూలై వరకు గల వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహాలు మారి ఉన్నాయి, గ్రహాల యొక్క సంయోగాలు ఏమిటి, స్థితులు ఏమిటి, దృష్టులు ఏమిటి, ఆ విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుని తర్వాత రాసుల్లోకి వెళ్దాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి ఒక్క చంద్రగ్రహం మాత్రమే ధనస్సు రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది. అయితే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఔషధ సేవకి కానీ, కొద్దిగా అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉండేటటువంటి గ్రహ సంబంధం అన్నమాట ఇది. అలాగే రవి శుక్రుల కలయిక మూఢమిని తలపిస్తూ ఉంటుంది. ఇక శుభకార్యాలు అనేవి ఉండవు ఈ సమయంలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం చాలా చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే వారాంతంలో శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో కూడా మనకి శనిగారి యొక్క దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఎలర్జీస్ ఉన్న వారికి వారి వారి జన్మజాతకాలలో కనుక ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే, గోచారం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల తిరిగి వారికి ఈ చర్మ వ్యాధులు కొద్దిగా తిరిగి మళ్ళీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. ఈ వారం ముఖ్యాంశాల విషయానికి వస్తే గ్రహస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. కిందటి వారం ఉన్నటువంటి గ్రహస్థితులే ఇప్పుడు ఉన్న కారణం చేత ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోకి చివర చెప్తాను. తప్పనిసరిగా అవి పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలిస్తే చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. తృతీయంలో చంద్రుడు, షష్టంలో రాహువు, దశమ స్థానంలో రవి శుక్రులు, ఏకాదశంలో బుధగ్రహం. 5 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా తులారాశి వారికి ఈ వారం నక్కని తొక్కారు అనే చెప్పచ్చు. ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఈ మధ్య కాలంలో లేవు. అయితే వీరికి కార్యసిద్ధి, మనోబలం పెరగడం, అనుకున్న విజయాలు అనుకున్నట్టుగా సంప్రాప్తించడం, రుణాలు తీరడం, కొత్త రుణాలు దొరకడం, వీరికి ఎవరైనా రుణం ఇచ్చినా, వీరు ఎవరికైనా రుణం ఇచ్చినా అవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలే. చక్కగా రుణాలు వసూలవుతాయి. వీరు తీర్చవలసినటువంటి రుణాలను కూడా వీరు తీర్చేస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కొద్దిగా ఓర్పు చూపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయంగా కూడా అలాగే ఉంది. ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదా రాత పరీక్షలకు వెళ్ళినా చక్కటి విజయావకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అభ్యున్నతి అని చెప్పాలి. ఓర్పు మటుకు చాలా ప్రధానం. అది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన. దశమ స్థానంలో రవి శుక్రుల వల్ల చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. ఊహించని విధంగా ఉన్నతి ఉంటుంది. ఏకాదశంలో బుధుడు కూడా అనుకోని విధంగా లాభాలను ఇస్తున్నారు, చక్కటి ద్రవ్యాన్ని ఇస్తున్నారు, సంపదని ఇస్తున్నారు, బుద్ధిని వికసింపజేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా చాలా చాలా బాగుంది అనేది తెలియచెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్థిరచర ఆస్తుల అమ్మకం విషయంలో కానీ, కొనుగోలు విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. సంతానం పైన ఓర్పు పట్టి ఉండండి. స్త్రీల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. శివారాధన చాలా చాలా ప్రధానం. విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం కృషి చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి రాజకీయంగా బాగుంది. పబ్లిక్ రిలేషన్ కూడా మంచి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతున్నాయి.
అనేక విధాల లాభాలు ఆర్జించే దిశగా మీ ఆలోచనలు సాగుతున్నాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చంద్రుని యొక్క స్థితి సప్తమంలో అనేక విధాలుగా మీకు లబ్ధి చేకూరుస్తోంది. మాతృవర్గరీత్యా ఓర్పు కలిగి ఉండండి. స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో క్రయ విక్రయాలకి సంబంధించి కొద్ది రోజులు ఆ పనులను వాయిదా వేసుకోండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరి విషయంలోనూ చాలా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. శనిగారి బలం తక్కువగా ఉంది, గురుబలం తక్కువగా ఉంది, కేతుబలము తక్కువగా ఉంది. 3 పెద్ద గ్రహాల యొక్క బలాలు తక్కువగా ఉన్న కారణం చేత అనేక విధాలుగా ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. అయితే మిగతా గ్రహాల యొక్క బలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మీరు వాటిని అధిగమిస్తారు. ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవడం వల్ల అతి త్వరగా సునాయాసంగా ఈ కష్టాలను ఏమన్నా ఎదుర్కొంటున్న వాటిని దాటేయడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.